వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. విశాఖ ఉత్సవంలో భాగంగా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు ఈ విశాఖ ఉత్సవంలో రుషికొండ బీచ్లో హెలికాప్టర్ రైడ్ను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు సూర్య ఏవియేషన్ సీఈఓ కెప్టెన్ సూర్య మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. హాయ్ సార్, ఏవియేషన్ విశాఖపట్నంలో మీ ఏవియేషన్ ద్వారా హెలికాప్టర్ రైడ్ని ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? గుడ్ మార్నింగ్ అండి. చాలా అద్భుతంగా ఉందండి. సో మేము ఆల్మోస్ట్ లాస్ట్ 10 years నుంచి ఆంధ్రప్రదేశ్లో మనము టూరిజంకి ప్రమోషనల్ యాక్టివిటీస్ కింద అడ్వెంచర్ స్పోర్ట్స్ అండ్ హెలి టూరిజంని ప్రమోట్ చేస్తున్నాము. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మన విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మెయిన్ ఫోకస్ అంతా టూరిజం మీదనే ఉంది. అందులో భాగంగా మేము ఏం చేస్తున్నామంటే ఎంటైర్ ఈ స్టేట్ ఫెస్టివల్స్లో సో మేము ఏపీ టూరిజంతో టైప్ అయిపోయి సో డిఫరెంట్ లొకేషన్స్లో ఇక్కడ యాక్టివిటీస్ ప్రమోట్ చేస్తున్నాం. లైక్ మనం రీసెంట్గా చూసుకుంటే గండికోట కానివ్వండి, అరకు చలి ఫెస్టివల్ కానివ్వండి, దెన్ ఫ్లెమింగో ఫెస్టివల్ కానివ్వండి, విజయవాడ ఉత్సవాలు, మచిలీపట్నం. సో ప్రతి దగ్గర మ్యాక్సిమం ఈ హెలికాప్టర్ టూరిజం ప్రమోట్ చేస్తున్నాం. సో దాని మనం ఇంతవరకు చూసే ఉంటే మనం ఏదైనా ఈ హెలికాప్టర్ జాయ్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఏదైనా మనం చార్ధామ్ యాత్రలో కానివ్వండి, లేకపోతే నేపాల్ అటు సైడ్ కానివ్వండి మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో ఇవన్నీ అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఎవరైతే టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారో, లైక్ ఇంటర్నేషనల్ టూరిస్టులు కానీ, డొమెస్టిక్ టూరిస్టులు కానీ, లోకల్ టూర్ ఆపరేటర్స్ నుంచి ప్రమోషన్స్ మీద తీసుకుంటూ వాళ్ళను మరింత యాక్టివ్గా ఇంకా మనం టూరిజంని పుష్ చేస్తే, సో ఇక్కడ ఎవరైతే టూరిస్టులు ఇక్కడ వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ మినిమం 3 to 4 days స్టే చేసి దెన్ మన ఆంధ్రప్రదేశ్ని ఇంకొంచెం వరల్డ్ మ్యాప్లో ద బెస్ట్ ఇదిగా చూపించుకోవడానికి ఇది ఒక స్కోప్ అని చెప్పొచ్చండి. సో మిగతా ప్రదేశాల్లో ఒక ఎత్తు, వైజాగ్లో హెలి రైడ్ అనేది ఒక ఎత్తు. ఎందుకంటే పచ్చనైనటువంటి కొండలు, పక్కన బీచ్. సో ఇక్కడికి వచ్చిన రైడర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? 100% అండి. ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉన్నారు. సో మనం చూసినట్లయితే ఇంతసేపు ఏదన్నా నాకు ఇక్కడ వచ్చిన టూరిస్టు ప్రతి ఒక్కరి కామెంట్స్ నేను విన్నానండి. సో మ్యాక్సిమం దుబాయ్లో జాయ్ రైడ్ చేసిన వాళ్ళు ఉన్నారు, థాయిలాండ్లో చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్స్ ఎంటైర్ వ్యూ అనేది డిఫరెంట్ అండి. జస్ట్ 20 to 30 meters డిస్టెన్స్ పక్కన మనం ఇక్కడ హెలిప్యాడ్ ఉంది. సో టేక్ ఆఫ్ అవుతున్నప్పుడే అదొక ఎంటైర్ వ్యూ అనేది డిఫరెంట్, ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. నేను ఎంత చెప్పినా కూడా అది ఇది కాదండి. ఎవరైతే జాయ్ రైడ్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళని మీరు తీసుకుంటే ఇంకా మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుందండి. అండ్ రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉందండి. అంటే మేము రీసెంట్గా గండికోట చేశాను, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూస్తున్నాం బీచ్ పక్కన, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో కంపారిటివ్లీ ఆల్ ఓవర్ చెప్పాలంటే హెలి టూరిజం మాత్రం చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. ఇక్కడ ఏ ప్లేస్ నుంచి ఎక్కువగా వస్తున్నారు, ఎంతసేపు రైడ్ ఉంటుంది? సో అంటే మనకి ఎక్స్ట్రీమ్ నేను అంటే లాస్ట్ అంటే మేము డైలీ ఒక డేటా తీస్తాం అనమాట. అసలు ఏంటి టూరిస్ట్ ఫుట్ఫాల్ ఇక్కడ ఏ స్టేట్ నుంచి ఎక్కువ ఉన్నాయి అంటే మనం ఒరిస్సా నుంచి కానివ్వండి, మన వీకెండ్లో అయితే ఆల్మోస్ట్ మ్యాక్సిమం వాళ్ళ ఫోకస్ అంతా ఈ ఒరిస్సా నుంచి కానివ్వండి, మన ఢిల్లీ నుంచి ఆల్మోస్ట్ 100 members వచ్చారు. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తున్నారండి. సో మొన్న ఫస్ట్ డే ఐ థింక్ ఫారిన్ టూరిస్టులు వచ్చారు. సో చాలా బాగుందండి రెస్పాన్స్. మా మెయిన్ ఏంటంటే ఇప్పుడు దీనికి అట్పార్ ఏపీటీడీసీతో మనం టైప్ అయిపోయి పారాగ్లైడింగ్ ఒకటి లాంచ్ చేసాం. సో పారాగ్లైడింగ్ కూడా చాలా బాగుంది రెస్పాన్స్. ప్రజెంట్ వైజాగ్లో ట్రెండింగ్ అని చెప్పొచ్చు. సో ఏపీ టూరిజంతో టైప్ అయిపోయి ఈ ఎంటైర్ స్టేట్ ఫెస్టివల్స్లో ప్రమోట్ చేస్తూ హెలి టూరిజం, అడ్వెంచర్ స్పోర్ట్స్ చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. సో రైడ్ ఎంతసేపు ఉంటుంది? సో మొత్తం ఎన్ని రోజుల వరకు ఇది ఉంటుంది? సో ఇదండి మేము 24th టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, ఏపీటీడీసీ చైర్మన్ నొక్సాని బాలాజీ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ అండ్ దెన్ అజయ్ జైన్ సార్ అందరూ కలిసి దీన్ని ఇనాగ్రేషన్ జరిగింది. సో ఇనాగ్రేషన్ నెక్స్ట్ డే నుంచే మాకు చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. సో మెయిన్ ఎంటైర్ ఈవెంట్ మన శ్రేయస్ మీడియా వాళ్ళు ఇక్కడ మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో లాస్ట్ మూమెంట్లో వితిన్ 3 to 4 days స్పాన్లోనే మేము ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిది స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మనకు ఇక్కడ మనం ఎక్కడైతే ఆపరేట్ చేస్తున్నామో సో ఇక్కడ ఎంటైర్ అంటే చాలా లాజిస్టిక్స్ అంటే లైక్ మా రీఫిల్లింగ్ కానివ్వండి, ఫైర్, అంబులెన్స్ ఇవన్నీ చాలా సపోర్టివ్ ఇచ్చారండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. అండ్ మనం మేజర్గా చెప్పుకుంటే 24th నుంచి 2nd వరకు ఇక్కడైతే మేము ఇది చేస్తున్నామో ఈ మధ్యలో ఒక 2 to 3 days ఇంకొక చాపర్ తీసుకొని అరకులో దీన్ని ప్రమోట్ చేస్తున్నామండి. సో అరకు ఫెస్టివల్ ఏదైతే ఉందో అరకు ఫెస్టివల్లో దెన్ అగైన్ అక్కడ ఇంకొక హెలికాప్టర్ పెట్టాలని అక్కడ కలెక్టర్ రిక్వెస్ట్ వచ్చింది. సో మేబీ వితిన్ అనదర్ 1 or 2 daysలో అక్కడ కూడా ఇంకో హెలికాప్టర్ పొజిషన్ చేస్తామండి. ఫైనల్గా ఎలా జరుగుతున్నాయి వైజాగ్ ఉత్సవాలు, మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి. అంటే లైక్ ముందు నేను 2017, 18, 19లో అప్పుడు అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ విశాఖ ఉత్సవాలు అంత కంటే మించి ఇప్పుడు ఇంకా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. లైక్ మీరే చూస్తున్నారు, హెలి టూరిజం ఒకటి మేజర్ అట్రాక్షన్ చెప్పొచ్చు. పారాగ్లైడింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్, స్కూబా డైవింగ్, వాటర్ స్పోర్ట్స్ అన్నీ చాలా మంచిగా ఉందండి. సో ఇప్పుడే హెలికాప్టర్ రైడ్ పూర్తి చేసుకుని వచ్చిన పర్యాటకులు ఉన్నారు మన దగ్గర. చెప్పండి సార్, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. అసలు ఇలా పెడతారని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. వైజాగ్లో ఇలా పెట్టడం టూరిజం కూడా డెవలప్మెంట్ బాగుంటుందండి. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. పైలట్ కూడా చాలా ప్రొఫెషనల్ పర్సన్, చాలా బాగా చేశారండి. ఆల్మోస్ట్ భీమిలి వరకు తీసుకెళ్లారు, చాలా దూరం వెళ్ళాం. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి.
మీరు చెప్పండి మేడం, ఎలా ఉంది ఆకాశంలోంచి విశాఖను చూడడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఫస్ట్ టైం ఎక్కడం అనమాట. చాలా బాగుంది. గవర్నమెంట్ కూడా చాలా బాగా పెట్టారు ఈసారి అయితే, ఈ సంవత్సరాన్ని ఇలా పెట్టడం అది ఈ కాస్ట్కి చాలా బాగుందండి. మీరు వైజాగ్ అండి? వైజాగ్ అండి. సో వైజాగ్ వాసులు మీరు రెగ్యులర్గా మనం బీచ్ రోడ్ నుంచి వెళ్తుంటాం, చూస్తుంటాం అందాలన్నీ, కైలాసగిరి కానివ్వండి, తొట్లకొండ కానివ్వండి. ఆకాశం నుంచి మీరు హెలి రైడ్ చేసి వచ్చారు, ఎలా అనిపించింది? చాలా థ్రిల్లింగ్ అనిపించింది, చాలా అనిపించింది. ఎంత దూరం వెళ్ళారు, ఎంతవరకు? భీమిలి దాటే తీసుకొచ్చారండి. చాలా బాగుంది, చెప్పలేం ఇంకా, అంతే. బాగుందండి, చాలా బాగుంది, వండర్ఫుల్ అండి. సార్ చెప్పండి, ఎలా ఉంది హెలి రైడ్ మీరు చేసి వచ్చారు? రేట్ చాలా బాగుందండి. ఎందుకంటే ఇలాంటి ఆఫర్లు ఇవ్వాలి. మామూలు అప్పుడు ఎలాగే హెలికాప్టర్లు ఎక్కలేం, ఇలాంటి ఆఫర్లు నుండి ఎక్కాలి. ఎక్స్పీరియన్స్ బాగుంది. 5 నిమిషాలు 10 నిమిషాలు అనండి, ఎక్స్పీరియన్స్ వెరీ నైస్. ఎప్పుడైనా ఎక్కడైతే ఫ్లైట్ తప్ప మామూలు హెలికాప్టర్ ఎప్పుడు ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైం. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను విశాఖపట్నం మరిపాలెం ఉడాలేవట్టు. ఓకే. సో రెగ్యులర్గా చూసే వైజాగ్కి, ఆకాశంలో చూసే ఈ హెలి రైడ్ వైజాగ్కి మార్పు గమనించారు? డిఫరెంట్ ఉంటుందండి. మామూలుగా అయితే ఆ వైజాగ్ని ఊహించవచ్చు, వైజాగ్ అందమే వేరు. మేము ఫ్లైట్ ఎక్కేటప్పుడు అవి వెళ్ళి హైదరాబాద్ నుంచి వచ్చే ఫ్లైట్ ఈ లోపలికి వెళ్ళి రిటర్న్ అవుతుంది, అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. హెలికాప్టర్ ఎక్కేది బాగుంది అని లో లెవెల్లోనే ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది. మేడం మీకు చెప్పండి, ఎలా అనిపించింది? మీరు ఎక్కారు ఫస్ట్ టైం అండి? ఫస్ట్ టైం అండి, కానీ చాలా భయం వేసింది అనుకోండి. డౌన్ దిగుతున్న బట్టి చాలా భయం వేసింది అసలు. బాగుందండి, కాకపోతే ఎక్స్పీరియన్స్ అవ్వాలి. మీ ఫ్యామిలీతో వచ్చారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగా ఎంజాయ్ చేసామండి, పట్టుకుని ఒక్కొక్కరు భయపడిపోయి. బాగుంది. చెప్పండి సార్, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. అనుకోకుండా ట్రై చేసాము, అసలు ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ పైలట్ మాత్రం చుక్కలు చూపించేశాడు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఎక్కడ పడిపోతామో అని కిందకి పైకి లేపుతాడు, కిందకి ఇట్లా పడిపోయేటట్టు దించుతాడు, కానీ పడదు, ఇట్లే ఉంటుంది ఫ్లాట్గా. సీట్ బెల్ట్ కూడా లేదు, అయినా కూడా మేమేమో కదలలేదు. బాగానే థ్రిల్లింగ్గా మొత్తం ఒక 5-7 మినిట్స్ ఫుల్ ఫన్. హిల్స్, బీచ్ రైడ్ ఎలా? సముద్రం అయితే ఇట్లా మన కాళ్ళ కింద ఉన్నట్లు టేక్ ఆఫ్ అయినప్పుడు కానీ, కొంచెం కిందకి దించినప్పుడు కానీ మన కాళ్ళ కిందే సముద్రం ఉంది. మళ్ళీ డ్రోన్ ఎగరేసినట్లు కొండల మీద అంతా తిప్పాడు. మనం డ్రోన్ ఎగరేసి చూస్తే ఎట్లుంటుందో వ్యూ, సేమ్ వ్యూ వచ్చింది లైవ్లో. సో అందరికీ రికమెండ్ చేస్తా, ఎవరన్నా ఇంకా ట్రై చేయకపోయినా ఇంట్లో చూస్తుంటే వచ్చి డెఫినెట్గా ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం, చాలాసార్లు ఎక్కాలనుకున్నాను కానీ ఎప్పుడు కుదరలేదు. మా తిరుపతి. సో వైజాగ్ వచ్చి వైజాగ్లో మ్యాచ్ చూడడానికి వచ్చాం. మ్యాచ్కి ఇంకా టైం ఉందని బీచ్కి వచ్చాం. బీచ్కి వస్తే ఇది అనిపించింది. సో అనుకోకుండా అలా మంచి ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వైజాగ్. విశాఖకు వచ్చే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు విశాఖ ఉత్సవంలో భాగంగా ఈ హెలికాప్టర్ రైడ్ని ఏర్పాటు చేశారు. ఈ హెలికాప్టర్ రైడ్ దాదాపు 5 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ రైడ్ని ఎక్కేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులంతా కూడా పెద్ద సంఖ్యలో ఈ హెలికాప్టర్ రైడ్ను ఎక్కి ఎంజాయ్ చేస్తున్నారు. సో విశాఖ ఉత్సవంకి ఇదొక సరికొత్త స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.